హాయ్ అండి. ఈరోజు నేను ఫిష్తో వెరైటీస్ ఏమేమి చేశానో ఈ వీడియోలో చూసేద్దామా. ఫస్ట్ నేనైతే ఫిష్ పులుసు పెట్టుకున్నాను. మార్నింగ్ మా వారికి లంచ్ బాక్స్కి పెట్టేశాను. ఆ తర్వాత ఫిష్ ఫ్రై అండ్ సొన ఫ్రై. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని అందులోన మీకు ఎప్పుడు ఇంతకు ముందు ఆల్రెడీ ఫిష్ పులుసు అనేది నేను చూపించాను, అమ్మ వాళ్ళ ఇంట్లో చేసింది. ఇందులో కూడా జీలకర్ర అలాగే ఆవాలు కొంచెం కచ్చాపచ్చాగా దంచేసి అవి వేసిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి కొత్తిమీర గరం మసాలా కలిపిన పేస్ట్ ముందు ఫ్రై చేశాను. ఆ తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అందులో సాల్ట్ అలాగే కారం పసుపు వేసి బాగా ఫ్రై చేసి ఆ తర్వాత టమాటాల ముక్కలు వేసాను. చెప్పాను కదా, టమాటాల ముక్కలు నేను ఫుల్గా మగ్గనివ్వనని, జస్ట్ ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత చేపలు వేసుకొని కాసేపు బాగా వేయించి చేపలు కొంచెం బాగా ముద్ద పట్టేలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచేసాను. ఆ తర్వాత చేపలు చూసారా నార్మల్గా స్కిన్ ఇలాగ అయిపోయింది. ఇప్పుడు మనం చేపల్లో పులుసు వేసుకోవాలి. అదే పులుసు అంటే చేపల్లో చింతపండు పుల్ల వేసుకోవాలి. చింతపండు పుల్ల వేసుకున్న తర్వాత సాల్ట్ ఇంకా చాలు కదా, నేను ఓన్లీ ఆ ముద్దకి సరిపోయిన సాల్టే వేసుకున్నాను. సో ఇప్పుడు ఎక్స్ట్రా సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసి బాగా మరగనిద్దాం. ఫైనల్గా కొత్తిమీర వేస్తాను, కానీ ఇప్పుడు కొత్తిమీర వేస్తే ఇంకా బాగా పడుతుందండి ఫ్లేవర్ ఫైనల్గా వేసిన కన్నా. సో నేనైతే కొంచెం ముందుగానే వేసుకుంటాను. ఇప్పుడు ఉల్లికాడలు కొంచెం మరిగిన తర్వాత ఉల్లికాడలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ సీజన్లో ఉల్లికాడలు వస్తాయి కదా, సో ఇవి వేస్తే పులుసులకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ కర్రీస్ ఏవి చేసినా చాలా టేస్ట్ అనిపిస్తాయి. సో ఉల్లికాడలు మిస్ అవ్వకండి, ఈ సీజన్లో వస్తాయి. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి పచ్చివే తింటున్నారు ఇప్పుడు, ఈ పచ్చివే తింటే ఇంకా చాలా మంచిదంట. సో చాలామంది ఇప్పుడు డైట్ చేసిన వాళ్ళందరూ పచ్చివి తీసుకొని యాడ్ చేసుకొని వాళ్ళ డైట్లో తింటుంటారు. సో మూత పెట్టేద్దాం. మూత పెట్టిన తర్వాత ఇంకా ఫైనల్గా పులుసు మరుగుతుంది. చిన్న బెల్లం ముక్క అయితే నేను యాడ్ చేస్తాను ఏ పులుసులో అయినా. సో ఫైనల్గా పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, ఆయిల్ మనకి ఇలా పైకి తేలితేనే మన ఐటెం అనేది రెడీ అయినట్టు. ఇంకా పులుసు అయితే రెడీ అయింది. ఈ చేపల పులుసుని ఇప్పుడు మా వారికి క్యారేజ్ బాక్స్లోకి నేను తీస్తున్నాను. అతనికి తీస్తే ఎప్పుడైనా చేపల పులుసు చేసుకునేటప్పుడు మనం మార్నింగ్ చేసామంటే నైట్ తింటే బాగుంటుంది. ఇంకా నైట్ చేసుకొని మరుసటి రోజు తింటే ఇంకా దాని టేస్ట్ చాలా ఎక్స్టాండ్ అవుతుంది. సో ఎప్పుడైనా అలా చేయండి. మేము నైట్కే తింటాను, అంటే ఆఫ్టర్నూన్ కూడా తినేస్తాం, మరి మనకి మరుసటి రోజు కోసం అనేది లేదు. సో ఇప్పుడు ఫిష్ ఫ్రై పులుసు అయితే రెడీ అయిపోయింది. ఫిష్ తండూరి ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ఇది ఫిష్ తండూరి ఫ్రైకి నేను అల్లం వెల్లుల్లి గరం మసాలా కొత్తిమీర చేసుకున్న పేస్ట్, పులుసు కోసం చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది కొంచెం తీసేసాను. ఇందులో సాల్ట్ పసుపు కొంచెం వేసుకున్నాను. ఫిష్ ముక్కలకి నేను ముందే వెనిగర్తో క్లీన్ చేశానండి. సో అందుకే నేను పసుపు ఉప్పు యూస్ చేయను. వెనిగర్ వేస్తే ఇంకా స్మెల్ అనేది ఉండదు, ఇంక నేను అవి అయితే యూస్ చేయను. ఇప్పుడు కారం వేసుకున్నాను. కారం వేసిన తర్వాత ఇది ధనియాల పౌడర్ వేసిన తర్వాత ఇప్పుడు కర్డ్. పెరుగు పుల్లగా అవ్వట్లేదు ఈ చలికాలం అనేసి, జస్ట్ అలా ఉంది, కానీ బాగానే ఉంది, టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు మనం నిమ్మరసం కొంచెం ఎక్కువ పిండుకుంటే పులుపు అనేది బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఏమేమి వేసానంటే అల్లం వెల్లుల్లి కొత్తిమీర గరం మసాలా చేసుకున్న పేస్ట్, ఉప్పు కారం పసుపు కరడ్ ఇంకా నిమ్మరసం, ఇంకా ఇప్పుడైతే చికెన్ తండూరి మసాలా ఉంది కదా, అదే నేను ఫిష్ తండూరికి కూడా వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ అంటే 1 టీ స్పూన్ సరిపోతుంది, అంతకన్నా అవసరం లేదు. 1 టేబుల్ స్పూన్ ఉండాలి, 1 టీ స్పూన్ కాదు, 1 టేబుల్ స్పూన్ వేయండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని బాగా మ్యారినేట్ చేద్దాం. ఆయిల్ మీకు ఆవ నూనె ఉంటే ఆవ నూనె వేసుకున్నా బాగుంటుంది, కానీ ఆవ నూనె అయితే ఇప్పుడు స్మెల్ వస్తుంది. ఎప్పుడైనా ఫ్రై చేసినప్పుడు ఆవ నూనె వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత దాని స్మెల్ రాదు. ఇప్పుడైతే ఆవ నూనె యూస్ చేయకండి, నార్మల్ ఆయిల్ యూస్ చేయండి.
నేనైతే నార్మల్ ఆయిలే వేసాను. ఫ్రై చేసినప్పుడు ఆవ నూనె ఉన్నా కూడా మర్చిపోయాను. కానీ ఆవ నూనె ఎప్పుడు ఫిష్ పులుసులకు కానీ ఫ్రైలకు కానీ యూస్ చేస్తే ఎక్కువ ఒరిస్సా వాళ్ళు ఆవ నూనె యూస్ చేస్తారు, అదే మస్టర్డ్ ఆయిల్. సో ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాం. ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీ అందరూ ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్? నేనైతే చేసుకున్న వీడియో అయితే మీకు పెట్టాను. ఒకవేళ చూడలేని వాళ్ళు ఒకసారి చూడండి. ఇంకా అందరికీ ఇంకా మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే న్యూ ఇయర్లో నా ఫస్ట్ వీడియో ఇది. అదే న్యూ ఇయర్లో పెట్టిన వీడియో కాకుండా ఆ తర్వాత నేను చేసిన ఫస్ట్ వీడియో ఇది. ఇంకా అలా కుక్ అవుతున్నాయి. బాగా కుక్ అయిన తర్వాత టర్న్ చేద్దాం. టర్న్ చేసిన తర్వాత ఫైనల్గా తండూరి స్మోక్ అనేది మనం ఇద్దాం. ఆ స్మోక్ వల్ల ఆ తండూరికి వచ్చిన స్మెల్ ఎందుకు వస్తుంది అంటే బొగ్గుల్లో కాల్చడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కదా. మనకు బయట తీసుకునే తండూరి వాళ్ళ బొగ్గులపై కాలుస్తారు కాబట్టి టేస్ట్ వస్తుంది. సో ఇది కూడా చూసారా, ఇలా ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా పేస్ట్ అంతా రెడ్ కలర్గా మారిపోవాలి, ఫిష్ కూడా మారిపోవాలి. ఇప్పుడు నేను చిన్న బొగ్గుని తీసుకొని బాగా కాలుస్తున్నాను. ఇది బాగా కాల్చిన తర్వాత ఒక చిన్న బౌల్లో తీసుకొని ఆ ఫిష్ మధ్యలో పెట్టేస్తాను. పెట్టి కొంచెం నెయ్యి వేస్తాను దాని మీద వేసి మూత పెట్టేద్దాం. మూత పెడితే మీకు చేపలకి ఆ పొగ అంతా, ఆ స్మోక్ అంతా పట్టి మీకు ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. మనం తండూరి అయితే ఎలా చేసుకుంటాం అలానే వస్తుంది. నేను చికెన్ కూడా సేమ్ ఇలానే చేస్తాను. చికెన్ లెగ్ పీసులు తెచ్చి సేమ్ ఇలాగే చేస్తాను. సో తండూరి ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది. మా ఇంట్లో అయితే మా లక్కీ మా వారైతే ఇలా చేస్తే చాలా ఇష్టపడతారు. నేను రొయ్యలు కూడా ఇలాగే ఫ్రై చేస్తాను. ఒకసారి ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా స్మెల్ కూడా సేమ్ తండూరి ఫిష్ స్మెల్ వస్తుంది. ఇంకా ఫైనల్గా అయితే చెప్పాను కదా, చేపల సొన కూడా వదలరా అని అనుకుంటారేమో. చేపల సొనలో చాలా ప్రోటీన్ ఉంటుందండి, వదలకండి ప్లీజ్, తినండి. ఎవరు మీ ఇంట్లో తింటే వాళ్ళు పెట్టండి, పోనీ మీకు నచ్చకపోతే. కానీ వదలొద్దు, ఎందుకంటే చేపల సొనలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. చేపల్లో కన్నా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా ఫ్రై చేస్తే. దీంట్లో ఉప్పు, కారం, గరం మసాలా, తర్వాత కొంచెం ఆ పేస్ట్ కూడా వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుంటున్నాను. బాగా కలిపినప్పుడు ఇప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేసేస్తే చాలు. ఇంకా దీనికి ఏమి యాడ్ చేయట్లేదు. ఎక్కువ పేస్ట్లు వేసినా దీనికి బాగోదు. జస్ట్ కొంచెమే పేస్ట్ యూస్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ పేస్ట్ వేస్తే ఆ పేస్ట్ ఫ్లేవర్ లాగా తగులుతూ ఉంటుంది. నేను ఒకసారి అలా కూడా చేసినప్పుడు నాకు నచ్చలేదు. సో ఇలా చేస్తే ఈసారి చాలా బాగా వచ్చింది. ఒక్కొక్కసారి పేస్ట్ వేయకుండా ఓన్లీ ఉప్పు, కారం, గరం మసాలా వేసి మాత్రమే, అదే పసుపు వేసి ఫ్రై చేస్తాను. అలా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ కొంచెం బాగుందండి. ఏదైనా నాన్ వెజ్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఇలా స్మాష్ చేసి వద్దు, గుండగా అయిపోతుంది. అంటే చిన్న చిన్న అవన్నీ, ఆ గుడ్లు అన్నీ చిన్న చిన్నవిగా అయిపోతాయి. సో నాకు అలాగ నచ్చదు. ఇలాగ ఫ్రై చేస్తేనే మనకు తినడానికి, ఇప్పుడు మనం ఎగ్ ఎలా తింటామో ఎగ్ ఫ్రై చేసినప్పుడు అప్పుడు అలా తినడానికి సేమ్ అలానే ఇది వస్తుంది. సో మరీ ఇలా కలిపేసి గుండగా చేసేకండి. చూసారు కదా, ఇలా ఫ్రై చేస్తేనే మీకు టేస్ట్ బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఇంకా ఫ్రై అవ్వలేదు. ఇంకా కలర్ బాగా చేంజ్ అవ్వాలి. చేంజ్ అయితే అప్పుడు మనకి బాగుంటుంది. అయిపోయిందండి, చూసారా రెడ్ కలర్ వచ్చేసింది, రెడ్గా ఫ్రై అయింది. సో ఇలా చేసుకొని తినండి. ఒకవేళ తినకపోతే మీ పిల్లలకి అలవాటు చేయండి, ఎందుకంటే ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుంది. పిల్లలు తింటే చాలా మంచిది, వాళ్ళకి హై ప్రోటీన్ అనేది వస్తుంది.
మా ఇంట్లో పిల్లలు తినరు, కాకపోతే నేను అలవాటు చేయాలి, ఇంకా చిన్నవాళ్ళే కదా నేను వదిలేస్తున్నాను, కొంచెం పెద్ద అయితే అలవాటు అవుతుందని. ఇప్పుడైతే వామిటింగ్ చేసుకుంటారు తింటే, వాళ్ళకి నచ్చదు. సో ఫైనల్గా నా రైస్తో నా లంచ్ అనేది ఇప్పుడు కంప్లీట్ చేసేస్తున్నాను. ఫిష్ పులుసు రెడీ అయింది, అలాగే ఫిష్ ఫ్రై రెడీ అయింది, తండూరి ఫిష్ రెడీ అయిపోయింది, అలాగే ఈ సొన ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ 3 కలిపి నేను లాగించేస్తాను. మీరు అలా నా వీడియో చూస్తూ ఉండండి. ఇంకా నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ రిలేషన్ అండ్ మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ఈ న్యూ ఇయర్లో కలుద్దాం. బాయ్ అందరికీ.